తనువులు కలిసిన శుభవేళ పార్ట్ 3 స్టోరీలోకి వచ్చేద్దాం. అమర్ నంద ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. అటువంటి వాడిని నువ్వు హోమ్ సెక్స్ అని ప్రూవ్ చేసి డైవర్స్ తీసుకుందామని, నా పరువు రోడ్డు మీదకి లాగుదామని చాలా ప్లాన్ చేశావు. నువ్వు నా స్టేటస్ని లాగాలని చూస్తే నేను నిన్ను మంటల్లో తగలపెట్టేస్తాను. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అన్నట్లు మీ ఇంట్లో నీ తల్లిదండ్రులు కూడా ఉన్నట్టున్నారు. పాపం ఉన్నారో పోయారో చూసుకో అని అన్నాడు కావేరిని. ఎప్పుడో కాలేజీలో ప్రేమించిన ప్రియుడితో వెచ్చని కలలు కంటూ ఉన్నావేమో. అసలు వాడు ఎక్కడున్నాడో తెలీదు. నువ్వు మాత్రం తొందరగానే స్వర్గానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఈ అమరగాడి భార్యవు కదా. అందుకే నీ బెడ్ స్వర్గంలోనే కన్ఫర్మ్ చేశాను. నీతో పాటు నీ పేరెంట్స్ని కూడా. బ్రతికి ఉంటే అప్పుడు మళ్ళీ మాట్లాడదాంలే. హ్యాపీ జర్నీ డార్లింగ్. లవ్ యూ సో మచ్ అండ్ మిస్ యూ సో మచ్ బ్యూటిఫుల్. హ్యావ్ ఏ పీస్ఫుల్ జర్నీ. ఆ మాట వినగానే కావేరికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. అటువైపు నుంచి ఫోన్ పెట్టేసినా సరే ఇటువైపు సౌండ్ వచ్చింది. ఒక్కసారిగా భయం వేసింది. కానీ కింద గదిలో తన తల్లి తండ్రిలో పడుకుని ఉన్నారు అన్న విషయం గుర్తుకు రాగానే ఎక్కడ లేని ధైర్యం తెగింపు వచ్చేశాయి ఆమెకు. వెంటనే ఆ గదిలో తనకి కావలసిన వస్తువులన్నీ ఫాస్ట్ గా తీసుకుంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ఇక మందంగా ఉన్న బెడ్షీట్ ను కప్పుకుని బలంగా డోర్ తీయడానికి ప్రయత్నించింది కావేరి. ఒక్కసారిగా తన చెయ్యి కాలిపోయింది. ఎందుకంటే డోర్ హ్యాండిల్ బాగా వేడిగా ఉంది. అలానే కాలిపోయిన చెయ్యితోనే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది. చివరికి డోర్ ఓపెన్ అయ్యింది. పరిగెత్తుకుంటూ ఒక్కసారిగా కిందకి వచ్చింది. తల్లి తండ్రి బెడ్రూమ్ డోరు తడుతూ ఉన్నారు. ఎవరో బయట నుంచి తలుపు వేశారు. అది ఎవరు అన్నది తలుచుకోగానే శరీరంలో వణుకు వచ్చింది కావేరికి. వెంటనే వాళ్ళ డోర్ ఓపెన్ చేసింది. తల్లి తండ్రి బలంగా ఊపిరి పీల్చుకుంటూ బయటికి వచ్చారు. ఇక అప్పటికప్పుడు కావలసిన వస్తువులన్నీ తీసుకుని తల్లి తండ్రిని తీసుకుని బయటికి వచ్చింది. ఇల్లు మొత్తం తమ కళ్ళ ముందే కాలిపోతుంది. కావేరి వెంటనే తేరుకుని ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చే లోపే ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు అంత పెద్ద మంటల్ని ఎలా ఆపాలి అన్నది తెలియలేదు. వాళ్ళ హౌస్ ఉండేది సిటీకి దూరంగా. ఇండివిజువల్ హౌస్ వాళ్ళది. ప్రశాంతంగా ఉంటుందని తల్లి తండ్రులు ఎంతో ఇష్టంగా అక్కడ కట్టుకున్నారు. కళ్ళ ముందే తమ కలల స్వప్నం తగలబడిపోతూ ఉంటే తట్టుకోలేకపోయారు. వెంటనే తల్లి తండ్రి ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. అది చూడగానే భయం, మరింత భయం వేసింది కావేరికి. వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసింది. ఇంతలో ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మంటలను ఆర్పే పనిలో పడ్డారు. బలవంతంగా వాళ్ళని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించారు. ఏడుస్తున్న తల్లి తండ్రిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది ధైర్యంగా కావేరి. కనీసం వాళ్ళనైనా కాపాడుకోవాలి అని. ఇక తల్లికి తండ్రికి ఇద్దరికి ఒకేసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తండ్రికి రెండోసారి, తల్లికి మొదటిసారి. ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 3 గంటల తర్వాత ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఇంటిని పూర్తిగా ఆర్పమని ఫోన్ చేశారు. కానీ సారీ చెప్పారు. పూర్తిగా కాలిపోయింది ఇల్లు అని. మౌనంగా ఏడ్చింది. ఏమీ మాట్లాడలేదు. కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగిందన్నది తనకు బాగా తెలుసు. వెంటనే ఒక నిర్ణయం తీసుకుని తల్లి తండ్రిని ఎవరికి తెలియకుండా హాస్పిటల్ మార్చేసింది. 2 రోజులు భయం భయంగా, అసలు ఏ మాత్రం పేరులేని ఒక లోకల్ హాస్పిటల్లో గడిపింది. తల్లి తండ్రి స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగింది తలుచుకుని బోరున ఏడ్చారు. కానీ ఇద్దరికీ ధైర్యం చెప్పింది. మనం బ్రతుకున్నంత వరకు వాడు వదలడు, వాడు మనల్ని చంపేస్తాడని. తల్లి ఏడ్చింది బాధగా. భయపడితే భయపెడుతూనే ఉంటాడు. మన పిల్లకన్నా ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు, ధైర్యంగా ఉండు అన్నాడు తండ్రి. ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ముగ్గురు ఒక చోట ఉండకూడదని మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా అర్థమయ్యింది. తండ్రి ఇక బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక తన సొంత ఊరైన చెన్నైకి ఊరు వెళ్తానని చెప్పాడు కావేరి తండ్రి. ఆ మాటలకు కావేరి ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం మనకు వేరే దారి లేదు. వాడిపైన వేసిన కేసు గెలవాలి అంటే మనం ముగ్గురం ఆ కేసు హీరింగ్కి వచ్చేంత వరకు అజ్ఞాతంలో ఉండాలి. అందుకే చెప్తున్నాను, నేను మీ అమ్మ చెన్నైకి వెళ్ళి అక్కడ ఉంటాము. నువ్వు
గోవా వెళ్ళు, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె అక్కడ ఉంది. ఆమె నాకు మీ అమ్మకు కూడా ఫ్రెండు అంటూ ఆమె భార్య వైపు చూశాడు ఆయన. ఆ మాటకి ఆయన భార్య కూడా నిజమే అన్నట్లు కూతురు వైపు చూసింది. ఎందుకో మరి తప్పదు తల్లి. ఆ బంగారు సంఖ్యల్లో నువ్వు తెంచుకోవాలి అంటే కొన్ని రోజులు నువ్వు నేను వేరుగా ఉండడం తప్పదు. అందరం ఒక చోట ఉంటే నిన్ను చూపించి మమ్మల్ని, మమ్మల్ని చూపించి నిన్ను బలహీనం చేస్తాడు వాడు. ఇప్పటికే మా వల్ల తెలియకుండానే చాలా పెద్ద తప్పు జరిగింది. ఆ జరిగిన తప్పుని ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే నిన్ను వాడి సంఖ్యల నుంచి విడిపించాలి. ఇంకా కాదు అనుకో అన్నారు. ఆమె తండ్రి కూతురు వైపు చూస్తూ బాధగా అన్నారు. ఇక ఆ మాటకు కావేరి కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. ఇక తల్లి తండ్రి చాలాసేపు చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళడానికి ఒప్పుకుంది. వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ముందు జాగ్రత్తలు చాలా విషయాలు చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి ఐడెంటిటీ మార్చేయని, ఎటువంటి పరిస్థితిలో కూడా నువ్వు చేసే ఉద్యోగం కాకుండా ఏదైనా చిన్న జాబ్ని ఏదైనా సరే ఇష్టమైనది అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పారు. అప్పటికప్పుడు గోవాలో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేసి కావేరి తల్లిదండ్రులు మాట్లాడారు. విషయం తెలుసుకున్న ఆమె తనకు కూడా పిల్లలు లేకపోవడంతో వెంటనే కావేరిని తన దగ్గరికి పంపించు అని చెప్పింది సంతోషంగా. అలా ఆ ముగ్గురు ఇంకో 3 రోజుల తర్వాత రాత్రికి ఎవరికీ తెలియకుండా కావేరి గోవాకి, ఆమె తల్లిదండ్రులు చెన్నైలో మారుమూల పల్లెటూరుకు అదే తమ సొంత ఊరికి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు ఫోన్ కాంటాక్ట్ కూడా వద్దు. నీ గురించి ఎప్పటికప్పుడు మాకు సమాచారం తెలుస్తూనే ఉంటుంది. మా గురించి నీకు తెలుస్తుంది. కానీ ఫోన్లో మాత్రం వద్దు అని తల్లి తండ్రి చాలా స్ట్రిక్ట్గా చెప్పేశారు. ఫోన్ నెంబర్ కూడా మార్చేయండి అని చెప్పారు. ఇక వెళ్తూ ఒకసారి తల్లి తండ్రులను గాఢంగా కౌగలించుకుని గోవా ట్రైన్ ఎక్కింది కావేరి. ఆమెను చూస్తూ కూతురు వెళ్ళిపోయిన తర్వాత తల్లి తండ్రి వెళ్ళిపోయారు. ట్రైన్లో కూర్చుంది కానీ ఆలోచనలు చాలా వేగంగా వెనక్కి వెళ్ళిపోయాయి. కావేరి శ్రీనాథ్, తన తల్లి తండ్రి శ్రీనాథ్ అయ్యారు, తల్లి పద్మిని, తను ఒకతే కూతురు, సంతోషమైన కుటుంబం. అసలు తన ఇంట్లో సంతోషం తప్ప మరొకటి లేదు అన్నంతగా ఉండేవారు. ఆ ముగ్గురు చాలా సరదాగా ఉండేవారు. ఇక కావేరి చదువుల్లో కూడా ఫస్ట్, ఎంసీఏ యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్టు. క్యాంపస్ సమక్షంలో నందా గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్ వచ్చింది. సంతోషంగా ఎగిరి గంతులు వేసింది. విషయం ఇంట్లో చెప్పగానే చాలా పెద్ద సెలబ్రేషన్స్ జరిగాయి. చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పార్టీ చేశారు. ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం కాబట్టి ఇంకా సంతోషంగా అనిపించింది ఆమెకు. ఎక్కడికి వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు తల్లి తండ్రిని అని. ఇక 2 సంవత్సరాలు చాలా హ్యాపీగా జాలీగా గడిచిపోయాయి. ఇక తను చేసేది సాఫ్ట్వేర్ జాబ్ అయినా సరే కావేరి ఎప్పుడు హ్యాపీగానే ఉండేది. తను హ్యాపీగా సాగిపోతున్న లైఫ్లో ఆ సమయంలో సడన్ గా ఆ కంపెనీ చైర్మన్ కొడుకు ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. సడన్ గా ఒకరోజు పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చాడు ఇంటికి. 2 ఏళ్లుగా మీ అమ్మాయిని గమనిస్తున్నాను. తన పద్ధతి నాకు బాగా నచ్చింది. ఒకరోజు ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది తను. తమ చైర్మన్ తల్లి తండ్రి అతను ఉన్నాడు. వినయంగా వాళ్ళకి నమస్కరించి వాళ్ళని చూస్తూ లోపలికి వెళ్ళింది కావేరి. కానీ తల్లి తండ్రి చెప్పిన విషయం వినగానే అసలు ఆమెకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇంతవరకు అసలు పెళ్లి గురించే ఆలోచించలేదు. ఆమెకు కారణం తన మనసులో ఉన్న తన ప్రేమ. తెలియకుండానే చిన్నప్పటి నుండి స్కూల్లో ఉన్న క్రష్ ప్రేమగా బలంగా మారి ఆమె మనసులో అలాగే ఉండిపోయింది. అతడు ఎక్కడ ఉంటాడు అన్నది కూడా తనకి తెలియదు. ఇప్పుడు ఎలా ఉంటాడు అన్నది కూడా తెలియదు. ఆమెకు ఏం చెప్పాలా అనేది కూడా అర్థం కావట్లేదు. తల్లి తండ్రి ఆనందం చూసి తమ కూతురు అదృష్టం చూసి వాళ్ళు చాలా మురిసిపోతున్నారు. ఇక కావేరి మనసులో ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో కనీసం తన అడ్రస్ తన ఫోన్ నెంబర్ కూడా తెలియని వ్యక్తి కోసం తన తల్లి తండ్రులను బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా పెళ్లికి తలూపింది. అంటే ఆ తర్వాత పెళ్లి పనులన్నీ ఫాస్ట్ గా అయిపోయాయి. నెల రోజుల్లో తన పెళ్లి అయిపోయింది. తన తల్లి తండ్రి ఇంట్లో నుంచి తను నంద హౌస్ కి షిఫ్ట్ అయిపోయింది. ఇక కావేరి వెళ్ళిన తర్వాతే తెలిసింది ఒక అందమైన జైలు అనేది. వెళ్ళిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి తనకి.
అసలు అన్నింటికంటే భయంకరమైనది అతను ఒక హోమ్ సెక్షువల్. అతడి కోసం రోజుకు ఒక అమ్మాయి ఇంటికి వచ్చేది. మొదటి రోజు రాత్రి నన్ను ముట్టుకోకపోతే నిజంగానే ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. దానికి కారణం వాడు చెప్పిన రీజన్. పెళ్లి హడావుడిగా జరిగింది కదా! ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత లైఫ్ స్టార్ట్ చేద్దాము. అతడి మంచి మనసును అర్థం చేసుకునే గుణానికి మురిసిపోయింది పిచ్చి కావేరి. కానీ విషయం అది కాదు అని తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. మరి ఇది ఫ్రెండ్స్, కావేరి జీవితం ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే వచ్చే భాగాలు చూడాలి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.